ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇక్కడ వీచేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సినిమాని తీయలేరు, అది చేస్తారు, అది మీడియా ఆడియన్సే చేస్తారు. సో మీ సపోర్టింగ్ మాకు కూడా ఉండి మా సినిమాని కూడా మీరు బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక అనుకున్న కంటెంట్ను అనుకున్నట్టుగా డెలివరీ చేస్తాం, అంతవరకే. సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి అనేది కంప్లీట్ ఆడియన్స్ మీద ఉంది అండ్ మీడియా మీద ఉంది. ఖచ్చితంగా నచ్చితే ఏ లెవెల్ కన్నా మీరు తీసుకెళ్తారు, ఐ నో. సో ఈ ప్రోడక్ట్ నచ్చుతుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మీరు ఒక రేంజ్కి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది జరుగుతుంది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి. ఎనీ ఫిలిం ఏదైనా సరే, ఒక సినిమా కథలు రాసుకోవచ్చు, అందరూ వర్క్ చేసుకోవచ్చు, కానీ అది పట్టాలెక్కి రిలీజ్ వరకు రావాలని అంటే ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలి అని మీ మోటో ఉన్నందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ బాగుంటేనే మేము బాగుంటాం, సినిమా బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సో ప్రొడ్యూసర్కు ఫేవర్ అంటే సినిమా హిట్ అవుతే ఫినాన్షియల్గా వర్కౌట్ అవుతుంది. సో ప్రొడ్యూసర్ కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తారు అనేది మోటో ఉంటుంది. సో సినిమా విషయానికి వస్తే, ప్రపంచం నీకు నాకు ఒకటే, కానీ నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలం. ఇదే సినిమా అండి. ఒకటే, ఈ 2 లైన్లోనే సినిమా మొత్తం ఉంటుంది. అంటే చూపించిన దానికి ఆ డైలాగ్కు సంబంధం ఉండకపోవచ్చు, కానీ సినిమా చూసిన తర్వాత పిచ్చ క్లారిటీగా ఉంటుంది. సో ఇదే డైలాగు అనేది. సో ఇంత వైలెన్స్ చెప్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ఉండొచ్చు, కానీ కంటిన్యూగా మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ అనేది కూడా ఒకటి మెన్షన్ చేశాము. సో అది ఏంటి అనేది కూడా నేను చెప్పలేను. సో సినిమా చూసి మీకు బయటికి వచ్చేంతవరకు లాస్ట్ 20 మినిట్స్ హై ఉంటుంది. అక్కడ నుంచి మీరు బయటకు వచ్చేంతలోపు ఓకే ఇది నేను చూశాను, నాకు తెలుసు అనే విధంగా మీకు అర్థమైపోతుంటుంది. సో నేను పెద్దగా ట్రైలర్లో కన్ఫ్యూజ్ చేసినందుకు ఏం చేయట్లేదు. మీకు విలన్ ఎవరు అనేది ఫస్ట్ సీన్తోనే ఓపెన్ అయిపోతుంది, తెలిసిపోతుంది. విలన్ ఎవరు అనేది, ఆర్టిస్ట్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఓపెన్గానే విలన్ ఎవరో చెప్తూ ఎలా ఉంటుందంటే సస్పెన్స్ ఫీల్ అవుతారు, భయపడతారు, నవ్వుతారు, రొమాంటిక్ సీన్స్లలో అలా సరదాగా వెళ్తూ ఉంటారు. బట్ సస్పెన్స్ ఎక్కడ ఆగదు, నవ్వు ఎక్కడ ఆగదు, భయం కూడా ఎక్కడ కూడా ఆగదు. సో అంత పర్ఫెక్ట్గా సీన్ 1 నుంచి ఎండ్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 20 మినిట్స్లో ఒక ట్విస్ట్కి హై ఉంటుంది. ఆ హైతో లాస్ట్ ఎండింగ్లో చిన్న ఎమోషన్తో బయటకు వస్తారు. దిస్ ఈజ్ అ సినిమా.